ఎగ్జాంపుల్. అంటే మీకు సో ఎప్పుడైనా డౌట్ కానీ ఇట్లాంటిది ఎవరైనా సందర్భంలో మాట్లాడడం కానీ ఇట్లా ఏమైనా చెప్పారా? ఆయన కన్జ్యూమ్ చేస్తాడు ఇట్లా అన్నట్టుగా ఏమైనా తెలుసా? లేదండి. ఆయన అసలు మేము యాక్సెప్ట్ చేయలేకపోయాము. ఏంటి అప్పుడు అంత క్లారిటీ లేదు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కొంచెం క్లారిటీగా ఫేస్ అది చూపించారు. సో ఇంతకు ముందు క్లారిటీ అతనికి ఆ అలవాటు ఉందని ఎవరికి తెలియదు. ఉమ్. అంటే కొన్ని మరి వీడియోలు ఆ నేను రోజే పాతవి తాగడం చూశాను అంతకు సార్, ముందు. పాతవి చూశాను, అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ పాత దాంట్లో నేను గతంలో చాలా డ్రగ్ అడిక్ట్ని నేను, తర్వాత బాగా ఇట్లా ఉండేవాడిని. చెప్పాడు, ఆయనే చెప్పాడు అవును, వీడియోలో. గొడవలు అది కాదు. అదేంటంటే అతను మారక ముందు యేసు ప్రభువుని అంగీకరించక ముందు 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 అతను ఒక డ్రగ్ అడిక్ట్, అనేవాడు ఈ గొడవలతో ఒకడిని కూడా చంపైపోయాడు. అన్నారు. తర్వాత యేసు ప్రభువుని నమ్ముకున్నాక మారిపోయాడు. వాళ్ళ వదిలేశాడు. సిస్టర్ ఎవరో సిఐ గానో ఏదో ఉండేది, తను నన్ను బయటపడేసిందని కూడా చెప్పారు ఆయన. ఆ, అదే ఒకసారి అప్పుడు వినిపిస్తాను అలా సార్, అది కూడా అది నేను ఎక్కడో కడప సోషల్ మీడియా. కాదండి. కడప. ఆయన ఒక్కసారి కడపలో ఉండేవాడు. ఆ ఫ్యాక్షనిజం ఇదంతా అది ఉండేది. తర్వాత మారిపోయాడు హైదరాబాద్ ఇది వచ్చినాక యేసుప్రభు. డ్రగ్స్ వాడేవాడిని. ఆయన చెప్పింది సార్ గతంలో. పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆయన అదే పని. చెప్పింది కరెక్టే, అంతకు ముందు ఉండేది. కానీ తర్వాత మానేశాడు. భయంకరంగా కొట్లాటలు అనేది తిరిగేవాడిని కడప. దీనికి గత 3 సంవత్సరాల నుంచి ఉందా, లేకపోతే ఎంతసేపు ఆ కత్తులు, రోజే బాంబులు, అయిందా, వాపి, లేకపోతే రివాల్వర్లు, కొద్ది వాడిని కొట్టాలి, దినాలు వీడిని కొట్టాలి, అక్కడ కొట్టాలి, ఇక్కడ పోవాలి, ఆ మర్డర్ కేసు, ఇది కేసు, ఇది నా బతుకు, ఇట్లా ఉండేవాడిని. అంటే ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు కానీ ఆయన గతంలో కొన్ని వీడియోలు అయితే ఆ విధంగా మాట్లాడున్నారు ఆయన. తర్వాత అదేనండి నేను ఇప్పుడు చెప్తున్నాను కదా. అంటే యేసు ప్రభుని పూర్తిగా అంగీకరించక ముందు హీ వాజ్ డ్రగ్ ఎడిక్ట్. ఓకే, యేసు ప్రభుని పూర్తిగా అంగీకరించి పాస్టర్ అయిన తర్వాత మానేశాడు అవన్నీ. కానీ ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ అయింది, లేకపోతే కొద్ది దినాల నుంచేనా, ఆ రోజే పాపం డిప్రెషన్ లో ఇంట్లో గొడవ అయింది అనుకోండి, సపోజ్ బాగా డిప్రెషన్ అయిపోయారు అనుకోండి, ఇంకా ఏం చేస్తారు, బాగా తాగేసి చచ్చిపోవాలనే అనిపిస్తుంది. ఫస్ట్ థాట్ ఏంటంటే ఇంక ఈ బాధలు భరించలేను అని. సరే, అతని కుటుంబ విషయాలు కూడా తగాదాలు ఉంటాయని అనుకోని, ఎందుకంటే ఆయన బోధలు చెప్పేవాడు. నా భార్య నాకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది, నేను ఇలా తిరుగుతున్నానంటే ఇలా చెప్పేవాడు. కాబట్టి ఏం జరిగిందో మనకు తెలీదు. ఆ పరలోకం వెళ్ళాక మొత్తం అంతా తెలుస్తుంది. దీన్ని డిగ్ చేయక్కర్లేదు, దీన్ని ఇంతటితో వదిలేసి. కానీ ఆయన ఒక మంచి పని చేశాడంటే క్రైస్తవులందరూ ఏకమయ్యారు ఆయన చనిపోయినా. ఆ ఐక్యత కొనసాగించుకుంటూ అంటే ఏకమయ్యారు. దీంట్లో వ్యతిరేకులు అంటే దీంట్లో కన్నింగ్ ఎవరున్నారు ఏంటి అనేది తెలిసింది, జెన్యూన్ గా ఎవరున్నారు అనేది కొంచెం క్లారిటీ వచ్చింది పబ్లిక్ కూడా. అంటే కొద్దిమంది హడావిడి చేసే ప్రయత్నం చేశారు కదా సార్, ఏదో చేయాలి, ఏదో దీన్ని ఒక రాజకీయంగా ఉపయోగించుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరనేది క్లారిటీ వచ్చింది. రైట్, శ్రీనివాస్ గారు నమస్తే. సార్, మొదటి నుంచి కూడా ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వం దగ్గర నుంచి మీలాంటి వాళ్ళు స్పోక్స్ పర్సన్స్ కూడా ఎప్పుడు ఈ అంశాలకు సంబంధించి మాట్లాడలేదు. ఎందుకంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది, మనం మాట్లాడొద్దు, చాలా సున్నితమైనటువంటి అంశం అంటూ ఎవ్వరు కూడా చర్చల్లో కావచ్చు ఎక్కడ కూడా మాట్లాడిన పరిస్థితి లేదు.